హాయ్ అండి. రీసెంట్‌గా నేను ఒక షాప్‌కి వెళ్తే అక్కడ నాకు ప్లెయిన్ శారీస్ చాలా నచ్చాయండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా డిఫరెంట్‌గా అనిపించింది. అందుకే నేను 2 శారీస్‌ని టాప్స్‌గా కన్వర్ట్ చేసుకుందామని తీసుకున్నాను. ప్రెజెంట్ అయితే నేను ఒక శారీని టాప్‌గా కన్వర్ట్ చేసుకున్నాను. ఈ టాప్‌కి నేను ఫుల్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకున్నానండి. అలాగే శారీ అంతా ప్లెయిన్ కాబట్టి డ్రెస్ కూడా ప్లెయిన్‌గా అనిపించింది. సో, నేను నెక్ దగ్గర అలాగే హ్యాండ్‌కి చివరన ఎండింగ్‌లో కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీతో బార్డర్ అయితే స్టిచ్ చేసుకున్నాను. ఈ హ్యాండ్ ఎంబ్రాయిడరీ కోసం నేను నాట్ వర్కు, స్టోన్సు, గొట్టాలు ఇవన్నీ యూజ్ చేసి నేనైతే చిన్న బార్డర్‌ని అయితే స్టిచ్ చేసుకున్నాను. అలాగే బాడీలో అక్కడక్కడ బూటీస్ అయితే స్టిచ్ చేసుకున్నానండి. ఎప్పుడైతే హ్యాండ్ ఎంబ్రాయిడరీతో ఫినిషింగ్ ఇచ్చానో డ్రెస్ లుక్ అయితే చాలా డిఫరెంట్‌గా, ఎలిగెంట్‌గా మారిపోయిందండి. ఈ డ్రెస్ వచ్చేసి డార్క్ కలర్ కాబట్టి నేను దీనికి కాంట్రాస్ట్‌గా ఒక లైట్ కలర్ చున్నీనైతే తీసుకున్నాను. ఫైనల్‌గా ఈ డ్రెస్ ఎలా ఉందో చూసి మీరే చెప్పేయండి. నాకైతే చాలా నచ్చిందండి. ఈ డ్రెస్‌కి నేను ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అయితే స్టిచ్ చేసుకున్నాను. ఫుల్ సర్కిల్ వచ్చి చాలా డీసెంట్‌గా, క్లాస్‌గా అయితే ఈ డ్రెస్ మనకుంది. సో, ఈ డ్రెస్‌ని నేను చాలా ఈజీగా స్టిచ్ చేసుకున్నాను. హ్యాండ్ ఎంబ్రాయిడరీ దగ్గర నుంచి అలాగే డ్రెస్ స్టిచ్చింగ్ కానీ అలాగే డ్రెస్ కటింగ్ కానీ అన్నీ కూడా కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకున్నానండి. ఒకవేళ మీలో ఎవరికైనా ఈ డ్రెస్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ లేదా హ్యాండ్ ఎంబ్రాయిడరీ కానీ నేను యూజ్ చేసిన టిప్స్ తెలుసుకోవాలి అనుకుంటే ట్యుటోరియల్ కోసం మీరు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ స్టిచ్చింగ్ కానీ అలాగే డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ కానీ ట్యుటోరియల్ని షేర్ చేస్తాను. ఒకవేళ ఈ డ్రెస్ని మీరు పర్చేస్ చేసుకోవాలి, ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ని షేర్ చేసి మెసేజ్ చేయండి. మీకు నచ్చిన విధంగా మేము ఈ డ్రెస్సెస్ని కస్టమైజ్ చేసి ఇస్తాము. ఒకవేళ మీరు మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని యూనిక్ కలెక్షన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.